హలో. నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. అక్షరార విందం పార్ట్ 28తో మీ ముందుకు వచ్చేసాను. రోజుకి 2 ఇస్తానని అనుకుంటున్నామని, 2 ఇవ్వండి అని అందరూ అడుగుతున్నారు కానీ, అది ఎంత కష్టమో మీకు ఆల్రెడీ చెప్పాను యార్. ఆదివారం మాత్రమే 2 ఇవ్వగలను. అది కూడా సూపర్ ఫ్యాన్స్‌కి. ఇక కథలోకి వెళ్దాం. మల్లేష్ ఇచ్చిన బాటిల్‌ని సైలెంట్‌గా తన పర్సులో వేసుకొని, ఏమీ తెలియని దానిలా అందరిలో వచ్చి కూర్చుంటుంది అక్షిత. అరవింద్ వాళ్ళు భోజనం చేసి సాయంత్రం రావచ్చులే అని ఇంటికి వెళ్ళిపోతారు. ఆదిత్, అనీష్ అక్షర చెప్పినవి తీసుకొని వచ్చి అక్షరకి హెల్ప్ చేయడానికి అక్కడే ఉండిపోతారు. సిటీ నుంచి మనుషులు అక్షర చెప్పిన ఐటమ్స్ అన్నీ తీసుకొని వచ్చి మొత్తం సెట్ చేస్తారు. బాక్స్ ఫ్రీజర్ సెట్ చేసి దానిలో 4 రకాల డ్రింక్స్ స్టోర్ చేసుకునే విధంగా సెట్ చేసి వెళ్ళిపోతారు. గుడి పక్కనే స్టాల్ అవడంతో దానికి కరెంటు సప్లై గుడిలో ఉన్న ప్లగ్ బాక్స్ నుంచి పెద్ద వైర్తో లాగి తీసుకొచ్చి ఇస్తారు. డ్రింక్స్ కూడా పెట్టేసరికి మల్లేష్కి కడుపులో మామూలుగా కాలడం లేదు. అక్షర బాటిల్లో బాదం మిల్క్, ఆరెంజ్ జ్యూస్, స్వీట్ లెమన్ సోడా, మ్యాంగో జ్యూస్ పెడుతుంది. అక్క, మాకు అసలు చెప్పలేదు ఇది కూడా ఉందని. చాలా ప్లాన్ వేసావుగా అని అనీష్ వాళ్ళు నవ్వుతూ అంటారు. పెద్దవాళ్ళు టీ తాగుతారు, చిన్న పిల్లలు జ్యూస్ తాగుతారు కదా, అందుకోసమే. సిటీలో తెలిసిన వాళ్ళ షాప్ ఉంది. 2 రోజులకు కావాలని అడిగితే ఓకే అన్నారు వాళ్ళు. వాళ్ళకి ఇలాంటివి 3, 4 ఉన్నాయి. అందుకే మనకొకటి 2 రోజుల కోసం పంపించారు. చూద్దాం, పిల్లలు ఇష్టపడతారు కదా అని అంటుంది అక్షర. అందరూ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తారు కానీ అక్షర మాత్రం అక్కడి నుంచి కదలదు. వెజ్ కర్రీ చేసి వెజ్ రోల్స్ కూడా రెడీ చేసి ఉంచేస్తుంది. అవసరమైనప్పుడు ఆయిల్లో వేసి వేడివేడిగా ఇవ్వచ్చని వాటిని పక్కన పెడుతుంది. ఇంటికి వెళ్ళినప్పుడే అక్షిత ఆ బాటిల్ని జాగ్రత్తగా కబోర్డ్లో దాచేసి వస్తుంది. సాయంత్రం ఉత్సవ విగ్రహాల్ని ఊరంతా ఊరేగిస్తారు కాబట్టి అందులో పాల్గొనడానికి జనాలందరూ గుడి దగ్గరికి వచ్చేస్తారు. లైటింగ్ వెలుతురులో స్టాల్స్ అన్నీ కలకల్లాడుతూ ఉంటాయి. అరవింద్ వాళ్ళు వచ్చేసరికి కొత్త ఐటమ్స్ కనిపిస్తూ ఉండడంతో, ప్లేస్ ఎక్కువ లేదు కానీ ఉండుంటే ఇంకా ఎన్ని రకాలు పెట్టేదో మీ అక్క అని అనీష్తో అంటాడు అరవింద్. ఓపిక ఎక్కువ మా అక్కకి. ఏదన్నా అనుకుంటే అది చేసి తీరుతుంది. దానికోసం ఎంత కష్టమైనా భరిస్తుంది బావా. నీకు కూడా అది తెలిసే ఉంటుందిలే అని నవ్వుతూ అంటాడు అనీష్. జనాలందరూ ఎక్కువైపోవడంతో అక్షర స్టాల్ దగ్గర జనతాకిడి కూడా ఎక్కువైపోతుంది. 5 రూపాయలైనా ఎక్కడికి రాకుండా 10 రూపాయల టీ తాగడానికి అక్కడికి వెళ్తున్నారేంట్రా వీళ్ళందరూ అని మల్లేష్ అసహనంగా అందులో పనిచేస్తున్న వాళ్ళతో అంటాడు. టీలో వెరైటీస్ పెట్టింది ఆవిడ, పైగా దాంతోపాటు స్నాక్స్ ఐటమ్స్. అన్నిటికంటే ముఖ్యంగా ఆ స్టాల్ డెకరేషన్ జనాలను ఆకర్షిస్తుందన్నా. నువ్వేమో డబ్బులు దండగాని బిస్కెట్స్ తెప్పించమన్నా తెప్పించడం లేదు అని అంటాడు అందులో వర్క్ చేస్తున్న అబ్బాయి. ఇదంతా ఈ ఒక్కరోజు వైభవమేలే. రేపటి నుంచి ఆ స్టాల్ ఉండదు, ఆ మనిషి అక్కడ కనిపించదు. స్టాల్ మూసుకొని ఎవ్వరికి మొహం చూపించలేక ఇంట్లోనే కూర్చుంటుంది. రేపే కదా అసలు ఎక్కువ జనాలు ఉండేది. పక్కూర్లో నుంచి కూడా వచ్చేస్తారు రేపు. మనం రేపు బిజినెస్ ఫుల్గా చేసుకోవచ్చు అని అంటాడు మల్లేష్. తనెందుకు మూసుకుంటుందన్నా అని డౌట్గా అడుగుతాడు ఆ కుర్రాడు. అలవాట్లేని బిజినెస్ ఈ ఒక్కరోజు చేసేసరికి నీరసం వస్తుందిలే, ఇక చేయలేక మూసేస్తుంది అని కవర్ చేస్తాడు మల్లేష్. ఉత్సవ విగ్రహాల్ని పల్లకిలో పెట్టి మూసుకుంటూ మేళ తాళాల మధ్య ఊరంతా తిరగడానికి బయలుదేరతారు. ఫస్ట్ పల్లకిని శేష్ గారి ఫ్యామిలీనే భుజాలకు ఎత్తుకుంటారు. శేషు గారు, ధర్మ గారు ఒకవైపు, నాయుడు గారు, కేశవ్ గారు ఒకవైపు, మిగిలిన ఊరి పెద్దలు మిగిలిన 2 వైపులా ఎత్తి గుడి దాటే వరకు మోస్తారు. తర్వాత అరవింద్, అదిత్, అనీష్ కొద్దిగా దూరం వరకు వాళ్ళు అందుకొని మిగిలిన వాళ్ళకి అవకాశం ఇచ్చేసి గుడి దగ్గరికి వచ్చేస్తారు అరవింద్ వాళ్ళు. శేషు గారు వాళ్ళు మాత్రం విగ్రహాలతో పాటు ముందుకు వెళ్ళిపోతారు. ఆ పల్లెకి వస్తున్నప్పుడు ప్రతి ఇంటి నుంచి పసుపు కుంకుమలు తెచ్చి ఉత్సవమూర్తులకి సమర్పించుకుంటారు. ఊరంతా తిరిగి మళ్ళీ గుడికి వస్తున్నప్పుడు ఉత్సవమూర్తులతో పాటు అందరూ జనాలు గుడి దగ్గరికి చేరుకుంటారు. బయట వేసిన పందిరిలోనే ఒక బల్ల మీద ఉత్సవమూర్తులను పెట్టి కుంకుమార్చన చేయడం మొదలు పెడతారు. ఆ పూజ చూసేవాళ్ళు అది చూస్తూ కూర్చుంటే మిగిలిన వాళ్ళు స్టాల్స్ చూస్తూ గడుపుతారు. ఒక పక్కగా పిల్లల కోసం ఏర్పాటు చేసిన జైంట్ వీల్ తిరుగుతూ ఉంటుంది. పిల్లలకి డ్రింక్స్,
పెద్దలకు టీ ఉండడంతో ఊహించని దానికంటే ఎక్కువే అక్షర స్టాల్ సందడిగా మారిపోతుంది. వచ్చిన వాళ్ళు అందించడానికి ఉన్న మనుషులు సరిపోకపోతుంటే సావిత్రమ్మ, అరవింద్ కూడా ఒక చేయి వేయక తప్పలేదు. పిల్లలతో సరదాగా మాట్లాడుతూ వాళ్ళు అడిగిన డ్రింక్ అందిస్తూ సావిత్రమ్మకి మనీని కలెక్ట్ చేసుకోమని తన పక్కన నిలబెట్టుకుంటాడు అరవింద్. అది చూసిన అక్షర ఇప్పుడు హెల్ప్ చేసి తర్వాత ఇది అడ్డం పెట్టుకొని ఎంత దెప్పుతాడో ఈ పెద్ద మనిషి అనుకుంటుంది. వచ్చిన వాళ్ళందరూ కూడా అక్షర పెట్టిన బాక్సులో ఎంతో కొంత వేయడం మొదలుపెట్టారు. చాలా మంచి పని చేస్తున్నావమ్మా అని అక్షర్ని మెచ్చుకుంటారు అందరూ. వెజ్ రోల్స్ కూడా 10 నిమిషాల్లో ఖాళీ అయిపోతాయి. నా బంగారం, తన చేతితో ఏది పట్టుకున్నా అది బంగారం అయిపోవడమే. చేయి మంచిది నా బంగారాంది అని ముచ్చటగా అక్షరని చూసుకుంటూ అంటారు సావిత్రమ్మ. పొగిడింది చాలే కాని డబ్బులు తీసుకున్నావా అందరి దగ్గర? లేదంటే నీ మనవరాలు మనల్నిద్దరినీ కలిపి వాయించి పెడుతుంది. సాయం చేసింది కాక మాటలు పడాలి అని అంటాడు అరవింద్. నేనెందుకు డబ్బులు వదులుతాను, అందరి దగ్గర వసూలు చేస్తున్నానులే అంటుంది సావిత్రమ్మ. అక్షిత మాత్రం తనకేమీ సంబంధం లేనట్టుగా ఒక పక్కగా కూర్చొని ఫోన్లో లీనమైపోతుంది. దర్శి టీకి డబ్బులు వసూలు చేస్తూ పీసీ అయిపోతుంది. అక్షర టీ పెడుతూ ఉంటే వాటిని కప్స్లో వాళ్ళు అడిగినవి పోయడం, అక్షర ఫ్రెండ్స్ చేస్తుంటే అనీష్, అదిత్ అడిగిన వాళ్ళకి అవి అందించడం మొదలు పెడతారు. కుంకుమ పూజ అయ్యేసరికి 9 అవుతుంది. దూరం నుంచే అక్షర దండం పెట్టుకొని తన పని తను చేసుకుంటుంది. మధ్యాహ్నం మాత్రమే అన్న సంతర్పణ ఉంటుంది. సాయంత్రం పూట ఎవరింట్లో వాళ్లే వచ్చిన బంధువులకి వండుకోవడంతో పూజ అయిపోగానే జనాలు వెళ్ళిపోవడం మొదలు పెడతారు. ఉత్సవమూర్తుల్ని గుడిలోకి తీసుకువెళ్ళి యథాస్థానంలో పెట్టేసి హారతి ఇచ్చేస్తారు పంతులు గారు. ఇంక వెళ్దాం అక్షర, చాలే కట్టేసే ఇంకా అని అంటారు శేషు గారు. మీరు పదండి నాన్న, నేను మొత్తం సర్దుకొని తమ్ముడు వాళ్ళతో వస్తాను అని అంటుంది అక్షర. బయట పెట్టిన ఫ్రీజర్కి తాళం వేసేసి మిగిలినవి అన్నీ లోపల అడ్జస్ట్ చేసేసి టీ క్యాన్స్ అన్నీ నీట్గా క్లీన్ చేసేసి పెట్టి అక్కడ కాపలాగా ఉండడానికి పెట్టిన అతను వచ్చేయడంతో అతనికి అప్పచెప్పి ఇక వెళ్దాం అని అంటుంది. అనీష్, అదిత్, దర్శి మాత్రమే అక్షర దగ్గర ఉంటారు. పెద్దవాళ్ళని దింపేసి కారు తీసుకొని రావాలని అరవింద్ వాళ్ళతో వెళ్తాడు. వాళ్ళందరినీ దింపేసి కారు తీసుకొని గుడికి మళ్ళీ వస్తాడు అరవింద్. ఫ్రెండ్స్ అందరికీ తెల్లవారి ఈరోజు వచ్చినట్టే 5 గంటలకి రమ్మని చెప్పి వాళ్ళని పంపించేస్తుంది అక్షర. బాగా నీరసంగా అనిపించడంతో కారెక్కి సీటుకి తలవాల్చి కూర్చుండిపోతుంది అక్షర. మిగిలిన వాళ్ళు కూడా కారెక్కగానే అరవింద్ కార్ ఇంటి బాట పట్టిస్తాడు. ఏంట్రా, మీ అక్క ఒక్క రోజుకే అలసిపోయినట్టుంది, ఇంకా 2 రోజులు చేయగలదంటావా అని అంటాడు అరవింద్. ఒక 2 గంటలు పడుకుంటే మళ్ళీ యాక్టివ్ అయిపోతుంది అక్క, ఆ భయం అవసరం లేదు బావా, పనంటే వెనకాడదు మా అక్క అంటాడు ఆదిత్. అక్షర మాత్రం నిజంగానే అలసిపోయి ఉండడంతో ఏం మాట్లాడకుండా సైలెంట్గా కళ్ళు మూసుకొని ఉండిపోతుంది. ఇంటికి రాగానే కారు దిగి లోపలికి వెళ్ళబోతుండగా సావిత్రమ్మ ఆపేసి దిష్టి తీసేస్తుంది అక్షర్కి. ఇప్పుడు అసలే ఓపిక లేదంటే మళ్ళీ నీకోలేంటి ముసలి అని నీరసంగా అంటుంది. అందరి కళ్ళు నీ మీదే తల్లి, చూడు మొహం ఎలా వాడిపోయిందో అని దిష్టి తీసేసి వెళ్ళు, వేడి వేడి నీళ్లతో స్నానం చేసేసి త్వరగా రా, తినేసి పడుకుందు గాని అని అంటారు సావిత్రమ్మ. నాకు కిందకు వచ్చే ఓపిక లేదు కానీ పైకి నాకు ఫుడ్ పంపించే అని చెప్పి స్టెప్స్ ఎక్కబోతుంటే కళ్ళు తిరిగినట్టయి తూలి పడిపోబోతుంటే తన వెనకే ఎక్కుతున్న అరవింద్ అక్షరని పట్టుకుంటాడు. ఆ వెనకే ఉన్న అనీష్, అదిత్ ఏమైందక్క అనుకుంటూ అక్షర చెరో పక్క చేరుతారు. ఏం లేదు, ఎక్కువ పొయ్యి దగ్గర నిలబడి ఉండడం కదా, కొంచెం తిక్క తిక్కగా ఉందిలే అంతే అని అంటుంది. అందుకే రోజు పని చేయాలి, ఎప్పుడన్నా ఒకరోజు ఇలా చేస్తే ఇలాగే ఉంటుంది, నడవగలవా అని అడుగుతాడు అరవింద్. నడుస్తానులే, నువ్వు దెప్పక్కర్లేదు అని అరవింద్కు దూరం జరిగి అడుగు వేయబోతూ మళ్ళీ తోలబోతుంటే ఆ బిల్డప్ ఎందుకు అని అక్షర్ని ఎత్తుకొని పైకి తీసుకెళ్ళిపోతాడు అరవింద్. హే, నిన్ను నేను ఎత్తుకోమన్నానా
నేను నడవగలనని చెప్పాను కదా అని అక్షర కోపంగా అంటుంది. నోరు మూసుకొని ఉండలేదనుకో ఎత్తి కుదేస్తాను. నడుం విరిగి రేపు పని చేయడానికి కూడా పనికిరావు. అడుగేస్తే తూలిపోతున్నావు. మళ్ళీ నడుస్తానని అంటూ ఎదవ కటింగ్ ఒకటి అంటూ తీసుకువెళ్ళి వాష్రూమ్ దగ్గర దింపుతాడు అరవింద్. దర్శి చూసుకో అని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. వేడి వేడి నీళ్లతో స్నానం చేసేసరికి కొద్దిగా ఆ చిరాకంతా తగ్గిపోవడంతో ఫ్రీ అవుతుంది అక్షర. అప్పటికే భోజనం పంపించడంతో దర్శి కూడా అక్షరకి తోడుగా అక్కడే తినేస్తుంది. అరవింద్ ఫ్రెష్ అయ్యి వచ్చి భోజనంకి కూర్చుంటాడు. రేపెవరినన్నా ఇద్దరు మనుషుల్ని పనికి పెడితే పోతుందేమో అక్షర స్టాల్ దగ్గర. రేపు జనతాకిడి ఇంకా ఎక్కువ ఉంటుంది అంటారు సావిత్రమ్మ. మా ఫ్రెండ్స్ని రమ్మంటానులే నానమ్మ, వాళ్ళు వస్తారులే అని అంటాడు ఆదిత్. వాళ్ళు ఇష్టపడతారా చేయడానికి అని అడుగుతారు శేషు గారు. ఇవాళ అడిగారు నాన్న, మేం కూడా ఏమైనా హెల్ప్ చేయాలా అని. అంత అవసరం లేదులే అన్నాను. ఏదైనా అవసరమైతే చెప్పు అన్నారు. అక్షరక్క అంటే వాళ్ళకు కూడా చాలా చాలా ఇష్టం కదా, వస్తారులే వాళ్ళు రేపు అని అంటాడు ఆదిత్. అసలు రేపు ఆ స్టాల్ ఉంటే కదా అందరూ చేయడానికి అని మనసులోనే నవ్వుకుంటుంది అక్షిత. తినేసి ఎవరికి వాళ్ళే ఉదయాన్నే మళ్ళీ లేవాలని పడుకోవడానికి వెళ్ళిపోతారు. అక్షిత మాత్రం పడుకోకుండా తను చేయవలసిన పని కోసం కాపు కాసి కూర్చుంటుంది. అరవింద్తో ఇవాళ మాట్లాడాలనుకున్న విషయాన్ని కూడా తను చేయవలసిన పని ఉండడంతో తర్వాత రోజుకి పోస్ట్ ఫోన్ చేస్తుంది. అలసిపోయి ఉండడంతో అందరూ పడుకోగానే నిద్రపోతారు. 12 దాటాక నెమ్మదిగా తలుపు తీసుకొని బయటికి వస్తుంది అక్షిత. మొత్తం పైన కింద అన్ని రూముల వైపు ఒకసారి చూస్తుంది. అందరివి తలుపులు వేసి ఉండడంతో నెమ్మదిగా స్టెప్స్ దిగి కిందకి వస్తుంది. ఒకసారి మళ్ళీ మొత్తం ఇల్లంతా కలయి చూసి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్తుంది. నెమ్మదిగా ఫ్రిడ్జ్ డోర్ తీసి అందులో 5 లీటర్ల పాలు స్టోర్ చేసిన గిన్నెలో మల్లేష్ ఇచ్చిన మందుని కలిపేస్తుంది అక్షిత. వెంటనే మూత పెట్టేసి చిన్నగా ఫ్రిడ్జ్ డోర్ క్లోజ్ చేసేసి ఆ బాటిల్ని పట్టుకొని మళ్ళీ సైలెంట్గా తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఆ బాటిల్ ఎక్కడ కనిపించినా తను దొరికిపోతానన్న భయంతో తన లగేజ్ బ్యాగ్లో వేసేస్తుంది. అక్షర, రేపు నీ పని అవుట్ అని నవ్వుకుంటూ పడుకుంటుంది అక్షిత. పడుకునే ముందు తొందరగా గుడి దగ్గరికి వెళ్ళి అక్షర పడే టెన్షన్ చూడాలని 5 గంటలకే అలారం పెట్టుకొని పడుకుంటుంది. ముందు రోజులాగే అక్షర 3ంటికే లేచి స్నానం చేసేసి అలసిపోయిన దర్శిని లేపాలి అని అనిపించకపోయినా మళ్ళీ గొడవ చేస్తుందని లేపి ముగ్గు వేయడానికి బయటకు వస్తుంది. తమ్ముళ్ళు పడుకున్న గది తలుపు కూడా కొట్టి కిందకి వెళ్ళిపోతుంది ముగ్గు వేయడానికి. అరగంటలో ముగ్గు వేసేసి వచ్చి అప్పటికే దర్శి వాళ్ళందరూ రెడీ అయిపోవడంతో సావిత్రమ్మ గదిలోకి వెళ్ళి ఆవిడ్ని లేపి నేను బయలుదేరుతున్నాను అని చెప్పేసి ఫ్రిడ్జ్లో ఉన్న పాలు తీసుకొని తమ్ముళ్లతో దర్శితో స్టాల్ దగ్గరికి బయలుదేరుతుంది. వెళుతూ రంగడికి పాలు ఇంకో 10 లీటర్లు తెచ్చేసాయి అక్కడికే, ఎవరికి పోయికి ఈ రోజుకి అని చెప్పి వెళ్ళిపోతుంది. పాలు తొందరగా అవసరం పడుతుందేమో అని రంగడి గేదెల దగ్గరికి వెళ్ళి పాలు తీయడం మొదలు పెడతాడు. స్టాల్ దగ్గరికి వెళ్ళగానే ముందు ఆ పాలను అక్కడ పెట్టేసి గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చి స్టాల్లో ఉన్న దేవుడి పటం దగ్గర దీపం వెలిగించి పొయ్యి వెలిగించి పాలు పొయ్యి మీద పెడుతుంది అక్షర. పాలు కొద్దిగా వేడి చేసి వాటిని తీసి పక్కన పెట్టి టీలు పెట్టడం స్టార్ట్ చేస్తుంది. 5 రకాల టీలు పెట్టేసి హాట్ క్యాన్లో పోసేసి కాసేపు చల్లని గాలికి కూర్చుంటుంది. ఇవాళ అమ్మవారికి పసుపు కుంకాలు అందరూ ఇచ్చుకుంటారు కదా వదిన, అన్ని ఊర్ల నుంచి జనాలు ఎక్కువే వస్తారు కదా, నీకు అస్సలు రెస్ట్ దొరకదేమో ఈరోజు అని అంటుంది దర్శి. చూద్దాం, ఎంతవరకు చేయగలనో అంతవరకు చేయడమే అని అంటుంది అక్షర. అప్పటికే మల్లేష్ కూడా వచ్చి టీ రెడీ చేయించి కూర్చొని అక్షర వాళ్ళ వైపు నవ్వుకుంటూ చూస్తాడు. ఈరోజు ఇంకో 2 గంటల్లో నీ స్టాల్ మూత పడిపోతుంది అక్షర, అప్పుడేం చేస్తావు అనుకుంటాడు. రేయ్, ఇవాళ టీ కొంచెం ఎక్కువ పెట్టరా, జనాలు తాగడికి ఎక్కువ సేల్ అవుతుంది. మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి లేదు అని చెప్పకూడదు అని గట్టిగా అరిచి చెబుతాడు మల్లేష్. ముందు పెట్టింటి సేల్ అవనివ్వన్నా, తర్వాత మళ్ళీ పెట్టుకోవచ్చు. ఎంతసేపు పెడతాం, మనం ఏమన్నా వాళ్ళగా 5 రకాల టీలు పెడుతున్నామా, ఒకే రకం కదా పెడుతున్నాం, అది కూడా నీళ్ళ టీ అని అంటాడు స్టాల్లో టీ పెడుతున్న అతను.
ఒక రకం టీ అయినా పర్వాలేదురా. వాళ్ళకి సమయానికి టీ అందించగలిగితే చాలు. అందులో మన టీ రూ. 5. ఒకరోజు అంటే ఏదో రూ. 10 పెట్టి తాగుతారు కానీ రోజు తాగుతారా ఏంటి? అని మల్లేష్ గట్టిగా అంటాడు. ఎందుకలా అంత గట్టిగా అరుస్తున్నాడు? కొద్దిగా వీడికి ఎక్కువైంది కదా వదిన. పైగా ఆ చూపు, నవ్వు ఏదో తేడా కొడుతుంది వదినా అని అంటుంది దర్శి. ఏదో ఒకటి చేయాలని చూస్తాడు వాడు. కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి ఈరోజు అని అంటుంది అక్షర. మనందరం ఇక్కడే ఉండగా ఏం చేస్తాడు అంటాడు ఆదిత్. సైలెంట్గా ఉన్నాడంటే నాకెందుకో తేడా కొడుతుంది. ఏదో ఒకటి చేయడానికైతే చూస్తాడు, డౌట్ లేదు. చూద్దాం. ఆ భగవంతుడి మీద భారం వేసి మన పని మనం చేసుకోవడమే అని అంటూ ఒకసారి స్టాల్లోకి వెళ్ళి మొత్తం చెక్ చేసుకొని ఫ్రీజర్కి ఉన్న తాళం కూడా తీసేస్తుంది. ఏంటోదినా, అన్నీ చెక్ చేసొచ్చావు. రాత్రి ఏదైనా చేశాడేమోనని డౌట్ వచ్చిందా? వాడిని అస్సలు నమ్మలేం. అయినా కాపలా ఉన్నారుగా మనకి. పైగా సీసీ ఉందిలే. ఏదైనా తేడా వస్తే అది చూడొచ్చు అని అంటుంది అక్షర. ఏదైనా చేయాలి, అప్పుడు కాళ్ళు చేతులు ఎరగదీస్తాం వాడిని అని అంటారు అనీష్, అదిత్. 6ంటికి మొదటి పసుపు కుంకుమలు శేషు గారింటి నుంచి అమ్మవారికి తీసుకొస్తారు. తర్వాత ఇంక అమ్మవారికి సారే పసుపు కుంకుమ అందరూ తెస్తారు కాబట్టి గుడిలో స్వామివారికి అభిషేకాలు చేయడం మొదలు పెట్టేశారు పంతులు గారు. అప్పటికే టైం 6 అవుతుండగా ఒక్కొక్కరు గుడికి రావడం స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ పసుపు కుంకాలు శేషు గారింటి నుంచి అమ్మవారికి తీసుకొని వాళ్ళు కూడా వచ్చేస్తారు. ఆ టైంకి గుడి దగ్గరికి పూజ అయ్యే వరకు ఏం తాగకూడదని ముందు దైవ దర్శనం కోసం చూస్తారు. అక్షితని చూసి సైగ చేసి కలిపావా అని అడుగుతాడు మల్లేష్. కలిపేసినట్టుగా మల్లేష్కి బోటను వేలు చూపిస్తుంది అక్షిత. ఇంకో గంటలో అక్షర పని అవుట్ అని మనసులో అనుకుంటాడు మల్లేష్. కథ కొనసాగుతుంది. మరి అక్షిత మల్లేష్ చేసిన ప్లాన్ వర్కౌట్ అవుతుందా, అక్షర ఇబ్బందులకి గురవుతుందా తెలియాలి అంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.